అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం. శుక్రవారం సెప్టెంబర్ 5 మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 1500 సంవత్సరాలు వారు జన్మించి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ 1500 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మరి మహాప్రవక్త ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు, ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి, కారుణ్యం, పేదలకి సహాయం చేయడం, ఈక్వాలిటీ, గొప్పవారు పేదవారు రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూపలేదు. పేదలకి సహాయం చేయడం, అణగారు వర్గాల్ని సమానత్వం చేయడం, ఈ సమాజంలో మార్పు కోసం ఈ 1500 సంవత్సరాలు కానీ మారుతూ వచ్చింది. మరి నెల్లూరులో మాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క మీలాదున్ నబీ ఇది ఒక పండగ నెల్లూరులో ఎప్పుడు కానీ ఇక్కడ యూసిఫియా మస్జిద్ ఏదైతే కోటమిట్ట ప్రాంతం నుంచి ఒక పొజిషన్ అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. చాలా శాంతియుతంగా. నేను ఈ పండగని మేయర్గా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు దీనికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కానీ ఈ పండగ ఈ పొజిషన్ శాంతియుతంగా జరగాలి, అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. మతాలు కులాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక పండగ వాతావరణం, ఒక మహాప్రవక్త యొక్క జన్మదినం మనం అందరం కానీ కలిసి ఈ పండగను చేసుకోవాలని కానీ మీ అందరికీ తెలియచేస్తూ, మరి ఏ పండగ వచ్చినా, అది హిందువుల పండగ వచ్చినా, క్రైస్తవుల పండగ వచ్చినా, ముస్లిమ్స్ పండగ వచ్చినా మనం ఒకరిని కాంప్లిమెంట్ చేసుకోవడం, ప్రోత్సహించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కష్టాల్లో ఎట్టా భాగస్వామ్యం తీసుకునే పరిస్థితులు మనకు ఎవరికి లేకుండా పోయింది. ఇప్పుడు కనీసం సంతోషంలో ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్, అందరం కలిసి ఒక సోదర భావంతో అందరు పండుగలు చేసుకోవాలి. రేపు శుక్రవారం 6 గంటలకి ఈ ప్రొసెషన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ కానీ అక్కడక్కడ కొద్దిగా అంతరాయం జరగద్ది, అయినా కొద్దిగా సహనం, కొద్దిగా ఓర్పు. ఎందుకంటే ఇటువంటి మహాన్ భావులు ఈ సృష్టి కోసం వచ్చిన వాళ్ళ యొక్క జన్మదినంలో మనం అందరం కలిసి భాగస్వామ్యం అవడమే ఒక మహాభాగ్యం. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ 5వ తారీఖు రేపు శుక్రవారం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా ఆ రోజు వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ అందరికీ భోజనాలు అవన్నీ కానీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది. షాదీ మంజిల్లో ఆ ఏర్పాటు చేస్తారు. తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ఏదైతే కమిటీ ఉన్నారో వీళ్ళు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళందరికీ
మా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి, మరి వ్యక్తిగతంగా, మరి ఇక్కడ ఉండే మా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ గారు, మంత్రి గారు, వాళ్ళందరి సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా దీన్ని ఒక దిగ్విజయం చేయాలని మీడియా, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, అలాగనే పోలీస్ వాళ్ళందరితో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ అందరితో సమన్వయం చేసి దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సో శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కోటమిట్ట యూసుఫియా మసీద్ సెంటర్ కాడి నుంచి డైకస్ రోడ్ నుంచి నెహ్రూ బొమ్మ స్టాచ్యూ, అక్కడి నుంచి గాంధీ బొమ్మ సెంటర్కి పోతుంది. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ముడిముడి బస్టాండు నుంచి చిన్న బజార్ నుంచి వచ్చి మళ్ళా బ్యాక్ టు జెండా వీధి వచ్చేస్తుంది.